నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు నాతో పాటు. మాట్లాడదాం. నమస్తే పృథ్వన్న. నమస్తే. జై తెలంగాణ. గత కొన్ని రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ జరుగుతుంది ఢిల్లీ వేదికగా. లాఠీ చార్జులు, అరెస్టులు ఇవన్నీ చూస్తున్నాం. టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు పొలిటికల్ రంగు, అంటే పొలిటికల్గా హీట్ అవుతుంది. ఇది నీట్ పేపర్ లీకేజా లేకపోతే పొలిటికల్ పార్టీల మధ్య రచన అర్థం కావట్లేదు. నిన్న కూడా కాంగ్రెస్ బీజేపీ బయటకు వచ్చిర్రు. ఒకళ్ళు లోక్ భవన్ ముట్టాడన్నారు, ఒకళ్ళు ఏమో గాంధీ భవన్ ముట్టాడన్నారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు మీరు? ఒక చిన్న అన్రెస్ట్, అంటే జనం లోపల ఉన్నటువంటి ఒక అన్రెస్ట్ను తట్టింది. ఒక కాక్రోచ్ అనేది ఒక పదం ఎప్పుడైతే సిజే మాట్లాడిండో, ఒక సెటైరికల్ ప్లాట్ఫామ్ తోటి వచ్చినటువంటి మూమెంట్ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు పోయే వరకు పోయింది. అది ఇప్పుడు జనరల్ గా ఎనీ పాలిటిషియన్ ఎవరైనా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చినా గానీ జనంను పైసలు ఇచ్చి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు పెట్టే మీటింగ్లకు కూడా, ఏ సభలకైనా కానీ, నువ్వు ఎవరినైనా కానీ, అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి నేషనల్ పొలిటికల్ మాజీ ప్రధానిలు వచ్చినటువంటి మీటింగ్లలో కూడా 500 1000 జనానికి ముట్ట చెప్తేనే, లేకపోతే ఏగిలతో నాకేం పని రాని సిచ్యువేషన్స్కి వెళ్ళి ఇవాళ ఢిల్లీ స్ట్రీట్స్ మొత్తము యూత్ తోటి, అది కూడా మళ్ళా యూత్ మామూలుగా ఉండదు కదా, యూత్ పేరెంట్స్ కూడా కొంతమంది వస్తారు కదా, వచ్చేందంటే ఒక కషి కనబడుతుంది. కొన్ని వీడియోస్ చూస్తే, అరే నేను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారా చెప్తున్నాడు యూత్, ఆడ చెప్తున్నాడు, హిందీలో చెప్తున్నాడు, నేను ఆల్రెడీ దేశం గురించి అమరనైన నీ మళ్ళా పుట్టి వచ్చినా, నువ్వు మళ్ళా కొట్లాడుతున్నా, ఇప్పుడు చచ్చిపోయినా మళ్ళా పుట్టి వచ్చి మళ్ళీ మీతో కొట్లాడతా అని చెప్పని, ఆ లోపట అంత కషి, ఒక అన్రెస్ట్, దేశం మొత్తం నిరుద్యోగం కావచ్చు, దేశం అవినీతిలో కూడుకుపోయిన దాంతో వచ్చినటువంటిది ఒక ఇంత పెద్ద మూమెంట్. ఐ థింక్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో ఇది కూడా చెప్పుకోదగ్గ మూమెంట్. సరే, మన దగ్గర ఇక్కడ తెలంగాణలో అటువంటి మూమెంట్స్ చాలా జరిగినాయి కానీ, సో ఇది వచ్చింది, ఇది పసిగట్టలే వాళ్ళు, ఇదే సూసైడల్, బీజేపీకి సూసైడల్, సెల్ఫ్ గోల్ చేసుకుంటారు వాళ్ళు. అంటే లోపల ఇంత ఉంది అని అనుకోలేదు వాళ్ళు. సో ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థమైతలేదు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ చెట్టు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ఎక్కడో జంకుతున్నట్టు అనిపిస్తుంది కదా బీజేపీ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చూస్తుంటే. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. అది ఏదో ఉట్టిగా వెళ్ళిపోతుంది, ఏదో లాఠీ చార్జ్తో అయిపోతుంది అని, అంటే పోను కావచ్చు అనుకుందాం ఒకవేళ. కానీ వాళ్ళు ద వే దాన్ని క్రష్ చేయాలనే ప్లాన్ చేసిన దాని విధానంగా ముళ్ళు కర్రతో పొడుస్తారు. ఎవరైనా ఆడపిల్లలను ముళ్ళు కర్రతో పొడుస్తారా? భారత మాత అని చెప్పుకుంటా, భగవంతుని గురించి మాట్లాడుకుంటా వీళ్ళు చేసే పనులకి ఇవా పెట్టి ముళ్ళు కర్రతో పొడుచుడు, ఆడపిల్లల బట్టలు చింపుతారా? ప్రొటెస్టర్స్ ఏమైనా చేస్తే చేయొచ్చు కోపంగా, మనకి 10 ఏళ్ళ నుంచి నేను చదువుతున్నా, 10 ఏళ్ళ నుంచి నాకు నౌకరు లేదు అనే కషి ఏమైనా ఉండే ఎక్కడైనా చేసి ఉంటారు కావచ్చు. కానీ పోలీసు రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, పోలీసు వాళ్ళు అద్దాల వల్ల కొట్టి ప్రొటెస్టర్స్ అద్దాల వల్ల కొట్టి అని చెప్తారా? వైలెన్స్ అండ్ వాండలిజం డెమోక్రసీలు ఎప్పుడు పనికి రాదు. వాండలిజం గవర్నమెంటే చేసి ఉల్టా వీళ్ళ మీద పెట్టుడు అనేది చాలా ఘోరం కదా. రక్తాన్ని, అంటే కొత్త పార్లమెంటు నువ్వు డీలిమిటేషన్ చేసి కొత్త పార్లమెంటుకు నువ్వు బలిచ్చినట్టు చేసి రక్తాన్ని, యువతరం రక్తాన్ని చిందించిన ఆ నేల మీద, అది జరగకపోనుండే కదా. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా వాళ్ళు గాంధీ భవన్ని ముట్టడించడానికి వేరు, మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ ఎట్లా ధర్నా చేస్తాడు, ఈ మొత్తం రాజ్యాంగానికి అవమానం అసలు అని చెప్పి ముట్టడించడానికి వేరు ఈ బీజేపీ నాయకులు మన వాళ్ళు. ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వచ్చినటువంటి ప్రొజెక్షన్ ఏదైతే జరిగిందో, వాంగ్చూ చేసినటువంటి నిరాదీక్ష ఏందో సింపుల్ అంశం, అది సింపుల్, అది ప్రమాదకరమైన అంశం. గవర్నమెంట్ ఎస్ మంత్రిని తీసి పడేసేయాలి, అంటే వాళ్ళు ఫేర్ గా లేరు అని, అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఇప్పుడు ఇంత డిలే జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు కాపాడుతున్నారు? నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటిది లక్షలాది మందికి సంబంధించినటువంటి భవిష్యత్తు, 20 లక్షల పైన మంది సంబంధించినటువంటి అంశం, ఒక డ్రీమ్ అది. ఇది బయటకు వచ్చింది, కానీ ఇలా వాళ్ళు చెప్తున్నారు 150కి పైన పేపర్ లీక్లు ఇప్పటి వరకు జరిగినాయని చెప్పాలి. సమగ్ర ఎంక్వైరీ కూడా జరగాలి కదా. దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టున్నది ఇప్పుడు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఇప్పటిదాకా కాముషుకున్నారు కదా, వీళ్ళు కూడా మాట్లాడలే కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకో తిరగబోతున్నది. పంజాబ్ లో, ఢిల్లీలో ఎట్లయితే ఆపొచ్చి మన అవినీతి అన్నా మూమెంట్ తో ఎట్లయితే వాళ్ళు పోయినరో, మా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందని వీళ్ళు స్టార్ట్ అయినరు. ఇది పార్టీలో పంచాయతీ మధ్యలోకి తీసుకొస్తే సేఫ్ ఉంటాము, లేకపోతే ఇద్దరం బొందబడుతుంది కావచ్చు. ఇప్పుడు ఒక పొలిటిసైజ్ అయింది, కానీ పొలిటిసైజ్ అయిన దాన్ని ఒకవేళ ఓటుకు టర్న్ అయితే ఏంది పరిస్థితి అనేది కాడ ఉన్నారు. రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చిండు కదా సిజేపీకి, దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉండొచ్చా?
ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కదా. యాజ్ అన్ ఆపోజిషన్ లీడర్ నీట్ పేపర్ లీక్ ఆపోజిషన్ లీడర్ ఆయన మాట్లాడాలి, వాళ్ళు వదిలిపెట్టాలి. కానీ ఇప్పుడు ఏంది, వాళ్ళని కాదని జనం బయటకు వచ్చి, ఇప్పుడైతే విద్యార్థులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చిండ్రో వాంచు నిరాహార దీక్ష తర్వాత, ఆ ఒత్తిడికి వీళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇది ఇంకో తిరగబోతుందా అయిందనే దానిలో పోయింది. సటైరికల్ వచ్చే దాన్ని మా రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తాన కాడికి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంత చేసినా ఎవరు చేసినా కానీ ఆ మూమెంట్ క్రెడిట్ గోస్ టు అన్రెస్ట్ ఉన్నటువంటి యూత్ కు ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంది కదా. ఆ లాఠీ చార్జ్, ఆ విధానాలు ఏవైతే జరిగినాయో అవి ప్రతి ఒక్కరి మెదడులో రిజిస్టర్ అయిపోయింది. మీకు పిల్లలు లేరా, ఇవి మనం తెలంగాణ మూమెంట్ లో చాలా చూసినాం. నేను లడాక్ పోతే ఇప్పుడు ఆయన అక్కడికే కదా వచ్చింది. మీకేదైతే అడ్వెంచర్ ఉంటుందో, వాట్ ఈస్ అన్ అడ్వెంచర్ టు యూ ఇన్ లైఫ్ టైం అంటే అక్కడికి వచ్చి ఆ కొండల ప్రాంతాల తిరుగుడు అనేది అడ్వెంచర్ ఉంటుందో, ఒక ఆర్మీ కొటేషన్ ఉంటది, ఇట్ ఈస్ అ డైలీ రొటీన్ ఫర్ అస్ అని ఉంటది ఆడ. ఇప్పుడు ఇదేమైతే మనకు తెలంగాణలో ఇటువంటి కొత్తది కాదు కావచ్చు, కానీ ఢిల్లీ క్షేత్రంలో ఇటువంటిది మాత్రం డెఫినెట్ గా ఒక కొత్తదనం. మనకి ఇక్కడ ఎన్ని తిరుగుబాట్లు ఏం చేసినా, రాహుల్ గాంధీ కూడా వాళ్ళు ప్రాపర్ గా అపోజిషన్ రోల్ కనుక ప్లే చేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది నీ గవర్నమెంట్ లో కాలేదా అని వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు కంపారిజన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, నువ్వు లాఠీ చార్జ్ అన్నావు అనుకో, ఇప్పుడు నా బోటోడు ఏమంటాడు, నిన్నదాకా నువ్వు నిరుద్యోగుల మీద నువ్వేం చేసినావు, నువ్వు ఆడపిల్లలను కొట్టినావు కదా, నువ్వు ఆడపిల్లలను గుంజినావు కదా. ఆఖరికి బయట రాష్ట్రానికి వెళ్ళి వచ్చి ఒక పోలీసు వాడు వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తుంటే వారిని చేయబట్టి ఇట్లా పక్కకు జరుపుతా కూడా ఇప్పటిదాకా అతను అరెస్ట్ చేయలేదు కదా. సో ఇవి మన బోటోలో మాట్లాడతాం. ఇక్కడ నిరుద్యోగుల మీద రోజు పొద్దున్న లేస్తే లాఠీలు పెట్టుడైనా, ఇల్లీగల్ కేసులు పెట్టుడే, ఇక్కడ కూడా వాళ్ళ నెత్తురు కూడా చెందింది కదా, వాళ్ళని కూడా బూతులు మాట్లాడారు కదా. సో ఇవన్నీ మాట్లాడతారు అన్నట్టు. ఇవి జరిగినప్పుడు ఇటు అటు మాట్లాడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టినప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీతో బీజేపీ ఖతమవుతుందా కాదా అని ఒక పోల్ పెడితే 90% పీపుల్ బీజేపీ ఖతమైపోతుందని చెప్పి ఓట్ చేసారు సోషల్ మీడియాలో. ఏ స్థాయిలో ఉందనేది వాళ్ళకు ఒక అంచనా లేదు, వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు నేను ఇవాళ సాయంత్రం వరంగల్ పోతున్నా, ఉట్టిగా చిన్న ఇంజనీరింగ్ అమ్మాయిలు పెట్టి పోస్టులు పెడితే ఒక 1000 మంది ఇట్లా ఉట్టిగానే యాడ్ అయింది దానికి. అంటే ఎంత అన్ఎంప్లాయ్మెంట్, ఎంత అన్రెస్ట్ ఉన్నది. వీళ్ళు కంటిన్యూస్ ప్రామిసెస్ బ్రిటిష్ కన్నా దరిద్రంగా తయారై ఉన్నది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే. క్లియర్ గా బ్రిటిష్ చేసినట్టే కదా ఇప్పుడు ముల్లుగడలు పెట్టి కూర్చుకొస్తారా. సో ఇవన్నీ ఏంటంటే అది చూసినాం. మన గవర్నమెంట్ లో మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎవరి గురించి అయితే ఈ పార్లమెంట్లు అసెంబ్లీలు అయితే ఉన్నాయో ఆ సెక్షన్ అన్రెస్ట్ ఉండి వాళ్ళు ఏమంటే చదువుకున్నామని అవగరు కావాలి. తర్వాత నువ్వు పేపర్ లీకులు లేకుండా నువ్వు పరీక్ష కండక్ట్ చేయంటే దీని కొత్త కథ. ప్రధానమంత్రి ఇంకో లైన్ ఏం తీసుకున్నాడు తెలుసా, స్టేట్స్ కూడా రెస్పాన్స్ అంటే స్టేట్ల మీద నెట్టాలని చెప్పాలి. అసలు ఈ సెంట్రలైజ్డ్ అప్రోచే రాంగ్. ఇది క్యాపిటేషన్ ఫీజును ఆపే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం బయట ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం పైసలు పెట్టుడు, కోచింగ్లు, ఇది ఉన్నోని చదువు కాడికి వెళ్ళిపోయింది ఇప్పుడు పైన కూడా. దాని ముఖ్య ఉద్దేశం కూడా సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ సిస్టమ్ కూడా తప్పది. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది బయటికి వస్తే మా పరువేడ పోతుందో అనే లెక్కలు ఉన్నారు. కానీ ఎవరెవరు హ్యాండ్స్ ఎట్లా తెలవాలి. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది, దెబ్బలు తింటున్నారు, అరెస్టులు అవుతున్నాయి, ఇంత దేశవ్యాప్తంగా ఒక నెగిటివ్ ఇది వస్తున్నప్పుడు రిజైన్ చేయడానికి ఏమడ్డొస్తుంది, ఈగో ఏమన్నా అడ్డొస్తుంది అనుకోవచ్చా? మనుషులు అయితే రిజైన్ చేస్తారు. వాళ్ళు మనిషి గుణాలు ఏం లేవు, అన్ని పశు గుణాలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎందుకు ఆ థాట్ వస్తుంది, ఏ జనం ఏమున్నది రాబాయ్ పైసలు పడేస్తాం, లేకపోతే బ్యాలెట్ బాక్స్లు ఏమైనా చేస్తాం, వాళ్ళకు ఉన్న హంగులు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంత చర్చ జరిగిన తర్వాత నేపాల్ ఇటువంటి అంశాలు శ్రీలంకలో జరిగినాయి చూసిన తర్వాత కూడా అదే పార్లమెంటుకు నువ్వు పరిందాబి పర్ణయ్ మార్తా అనే కాడ నువ్వు ఆడకి తీసుకొచ్చి ఇంతమంది జనం వాలంటరీగా వచ్చి బ్యాగులు పట్టుకొని టిఫిన్ డబ్బాలు పట్టుకొని తిన్నడా తినలేదా ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు, వచ్చే కసితోని ఈ దేశ రక్షణగా దేశాన్ని కాపాడేందుక మొత్తం వచ్చి అక్కడ వచ్చిందంటే వాళ్ళ లోపల ఎట్లుంటది. బరాబర్ ఇది బీజేపీకి ఒక పెద్ద దెబ్బ. బీజేపీ పార్టీ ఎట్లా లేచిందో అట్లే కింద పడుతుంది. ఏ యూత్ లో దేశ రక్షణ అనే భావాన్ని వాళ్ళు పెంపొందించిండ్రో, చొప్పించిండ్రో, ఇలా అదే దేశము మమ్మల్ని బిట్రే చేసిరు, మోసం చేసిరు, మా ఛాతి మీద గడ్డపార పెట్టి కొట్టిరు అనే కాడికి వచ్చింది యువతరం మొత్తం. 15 ఏళ్లలో మోడీని కొట్టే మొగోడు లేడు, బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు 15 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఈ 15 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున జంజీ బ్యాచ్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం, ప్రొటెస్టులు జరగడం, ఇది అంటే ఎక్కడో దారి తీస్తారు. ఇది రాత్రి వచ్చింది కాదు భార్గవ్, యాక్చువల్ గా ఇది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నది. ఒక్కొక్కరు ఏంటంటే ఏమో కాంగ్రెస్ కొంచెం జర్రా ఈ బయటి దేశాలతోటి కొంచెం వాళ్ళంటే ఈ అగ్రెసివ్ అప్రోచ్ లేదు కదా అని ఎక్కడో దగ్గర ఉంది. కానీ వీళ్ళు వచ్చిన కాడికెళ్ళి పెద్ద దేశంలో పెద్ద ఏమో ఆఖరికి రామ్ టెంపుల్ లో సంబంధించినటువంటి కూడా స్కాములు జరిగినాక, ప్రజలు ఇచ్చిన విరాళాలను కూడా స్కాములు జరిగినాక ఇంకేముంటుంది చెప్పు. ఇప్పుడు
బిగ్ గ్యాప్ స్టార్ట్ అయింది హ్యావ్స్ కు హ్యావ్ నాట్స్ కు మధ్యలో. సో ఇలా టాప్ 1% పాపులేషన్ చేతులలో దేశ సంపదన మోర్ దెన్ 44-45% వాళ్ళ చేతుల్లో ఉన్నది. బాటమ్ 50% ఉన్నటువంటి జనాభా చేతులలో అసలు ఇమాజిన్ చేయలేవు, లెస్ దాన్ 3%, 2.7-2.8% వెల్త్ ఉంది. అంటే చూడు అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఎవరి చేతులలో ఉన్నది, అదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, వీళ్ళ చేతులు ఉన్నది. ఇదే కనుక నువ్వు కింద 50% అని మామూలు 70-75% వరకు మిడిల్ క్లాస్ వీళ్ళంతా అదే సెక్షన్స్ కదా. 1% ఉన్న చేతులలో అంత దేశ సంపద ఉన్న తర్వాత గ్యాప్ పెరిగింది బాగా. సో ఈ అన్రెస్ట్ ఉంది ఈ పార్టీల మీద, అన్నిటి మీద కూడా ఆ ద్వేషము కోపం మీద ఓవర్ నైట్ వచ్చింది అయితే కాదు, కానీ అది కల్మినేట్ అయ్యి అంతా కలిపి ఒక దగ్గర శంకులో వస్తే తీర్థం అయినట్టు ఇప్పుడు అది శంకులో పడ్డది. ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ రెండు బద్ధ శత్రువులాగా యాక్టింగ్ చేస్తుంటారు. యాక్టింగ్ అని ఎందుకు అంటున్నా అంటే మరి మాట్లాడాలి కదా, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వాళ్ళు బద్ధ శత్రువులాగా ఉంటారు కదా రెండు పార్టీలు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఎంఐఎం నెక్సస్ బిట్వీన్ బీజేపీ అండ్ ఎంఐఎం ఈజ్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అందరి మీద రేట్లు జరుగుతాయి, అన్ని మీద అవుతాయి. అని చెరువుల సల్కాం చెరువుల కాలేజ్ కడితే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమో లీగలైజ్ చేస్తుంది. అదేం లేదు, మొన్న 6 నెలల కింద ఓ మాట మాట్లాడుతుంది, ఇప్పుడు FTL లేదని చెప్పి మాట్లాడతారు. అంటే క్లియర్ కట్ గా అన్ని ఏజెన్సీస్ ఉన్నాయి అందులో కలిసి, అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇక్కడ అక్కడ అంతా కలిసి ఉన్నారు. బీజేపీ వాళ్ళు దాని మీద ఎందుకు అసలు చేయరు? మా బోటలో మాట్లాడుతున్నాం, మన బోటలో మాట్లాడుతున్నాం, కానీ బీజేపీ వాళ్ళు అసలు యాక్చువల్ గా ఆడ పోయి కూర్చోవాలి కదా, రచ్చ చేయాలి. బండి సంజయ్ కూర్చోవాలి, బండి సంజయ్ ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ పోయి ఆడ కూర్చోవాలి. పొద్దున్న లేసి ఇవన్నీ మాట్లాడతారు కదా, వీళ్ళందరూ పోయి ఆడ కూర్చోవాలి. కాలేజ్ బంద్ చెప్పేలా, కాలేజ్ మొత్తం వేరే దగ్గర తీసుకుపోయి పెట్టేట్టుగానే చేయాలి, పిల్లలకు నష్టపోకుండా. స్టూడెంట్స్ వింగ్స్ కూడా ఉన్నాయి, బీజేవైఎం అయ్యి ఉన్నాయి, చేయరు వాళ్ళు, చేయరు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడైతే వీళ్ళ కోట్లు పడాలని ఆడ ఎంఐఎం చూపిస్తారు, బూచిని చూపిస్తున్నారు. ఇక్కడ ఈ బూచిని చూపించి ఓట్లు దండుకునేటందుకు వాళ్ళు ఉపయోగపడుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మస్తు ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయని జగమెరిగిన సత్యం. వాళ్ళ మీద ఎందుకు ఉండదు? వీళ్ళు మంచిగానే ఉంటారు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎంలు, కాంగ్రెస్ వాళ్ళు, పైన వాళ్ళందరూ మంచిగా ఉంటారు, అపన్ బాయ్ బాయ్. జనాన్ని మాత్రం రామ జపన పరాయామాల అపన, ఇదంతా క్లియర్ కట్ గా మంది సొమ్ము దినుడు తప్ప వీళ్ళు కొత్తగా చేస్తున్నారు. వీళ్ళు క్లియర్ కట్ నెక్సెస్ ఉన్నది, జనం కూడా క్లియర్ గా అర్థమైపోయి ఉన్నది. పార్టీలన్నీ ఒక తీరుగు ఉన్నాయని. అందుకనే ఇలా ఏ రాజకీయ పార్టీలో వస్తా అన్నా కానీ వీళ్ళు దానికి పక్కకు జరుగుతున్నారు. వాళ్ళ మీటింగ్ లో చూడండి, నీకు పాలిటిషియన్స్ కనబడతలేరు. ఫ్రెష్ బ్లడ్ ఇట్లా ఎక్కడికి వెళ్ళొస్తారో, ఏం చేస్తారో, సంఘాల సంచి చేసుకుంటారో, నీళ్ళ బాటలు పెట్టుకుంటారో వచ్చేస్తారు. ఇట్లా ప్రొటెస్ట్ చేసేటోళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు, సోమన్ వాంగ్చుంగ్ పక్కన ఉన్న వాళ్ళు, నిరాహార దీక్ష మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అని చెప్పి బీజేపీ అంటుంది. కొన్ని సందర్భాలల్లో కొంతమంది కొన్ని ఇష్యూస్ లో, కశ్మీర్ ఇష్యూస్ అటువంటి మాట్లాడిన కాడ కొంత మనకు కూడా ఆబ్జెక్షన్ స్టేట్మెంట్స్ కొంతమంది ఉన్నాయి. కానీ అవి పెట్టి నువ్వు మొత్తం ఉద్యమాన్ని మొత్తం రాంగ్ లైన్ లకు తీసుకుపోతా అంటే కుదరదు. నువ్వు అట్లా అంటే ఏమవుతుందంటే ఇక అసలు దేశద్రోహులు వాళ్ళే అవుతారు. పాకిస్తాన్, చైనా వాళ్ళు చేయలేని పని వీళ్ళ మీద తుపాకీ పెట్టి తెలంగాణ దేశ ప్రజలను కాంచడానికి ఒక ఉగ్రకూట్ర చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ చేసింది ఎవరు చేశారు? ఎవరు గవర్నమెంట్ లో జరిగింది? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఉన్నది, అంతే కదా. అంటే మరి పాకిస్తాన్, చైనా ఏజెంట్లు ఎవరు? నువ్వు చేయకపోతే ఇవాళ మూవ్మెంట్ లేదు కదా. నీట్ పేపర్ లీక్ కాకపోతే నీకు భారతదేశంలో యువకులు ఎవరు రోడ్ల మీదకి రాకపోవు. సోనం వాంగ్చు కూడా అక్కడ నిరాదీక్ష చేయకపోవు. ఆ పిల్లలు 20 మందికి పైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకపోదురు. ఆత్మహత్యలు చేసుకున్న నువ్వు కాంపెన్సేషన్ ఇస్తా కూడా జరగకపోవు. నీట్ పేపర్ లీక్ అయిందనే కదా నువ్వు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినావు. సో నీట్ పేపర్ లీక్ అయిన దానికి అకౌంటబిలిటీ ఉండాలనా లేదా, జవాబుదారీతనం ఉండాలనా లేదా? ఆ జవాబుదారీతనం గురించి ప్రశ్నిస్తే వాళ్ళు పాకిస్తాన్, చైనా ఏజెంట్ వాళ్ళు ఎట్లయితారు? నువ్వు అవుతావు. నువ్వు లీక్ చేసినావు, ఈ దేశం యువకులను నాశనం పట్టించి, మెరిట్ ఉన్నటువంటి పిల్లలందరినీ సర్వనాశనం చేసి, పేపర్ లీకులు చేసి, పేపర్లు అమ్ముకొని, ప్రభుత్వాలు మీ చేతులున్నాయి కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళను గద్దెల మీద కూర్చోబెడతందుకు, మీకు కావాల్సిన వాళ్ళకు డాక్టర్ సీట్లో ఇవన్నీ ఈ సీట్లు వచ్చేటందుకు మీరు చేసారు కాబట్టి మీకు సంబంధాలు ఉన్నట్టు కదా. ప్రజలకు ఎందుకు ఉంటుందా? వాడు ఎక్కడో మారుమూల పల్లెలకి వెళ్ళి ప్రతి పల్లె స్పందిస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అవుతారు? వాళ్ళకి చైనా తెలియదా, నీకు పాకిస్తాన్ తెలియదా, మన తెలియదా? మీరు పోతారు, మీరు మాట్లాడతారు, మీరు కలుస్తారు, గలమిలా ఇస్తారు, చీర్స్ కొడతారు, మీరు మందులు తాగుతారు. నువ్వు ప్రజల మీద అనున్నది దుర్మార్గమైన పని. ప్రజలు అసలు రిసీవ్ చేసుకోరు దాన్ని. రేవంత్ రెడ్డి ఏమో మోడీని కలుస్తాడు, సెంట్రల్ మినిస్టర్స్ ని కలుస్తాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతాడు, సోఫాలలో కూర్చొని మంచిగా ముచ్చట పెడతాడు. రాహుల్ గాంధీనేమో మోడీ ఇంటి ముందు పోయి ధర్నా చేస్తాడు. ఏం అర్థమైతలేదు, అసలు క్లారిటీ లేదు ఇక్కడ. ప్రజల క్లారిటీ ఉన్న దాని మీద భార్గవ్ అట్లేం లేదు, జనంకు తెలుసు. రాహుల్ గాంధీ ఆయనకు నిజంగా పొటెన్షియల్ ఉండి నిజంగా నిజాయితీ పరుడు అయ్యేది ఉంటే ఆ 20 మంది చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళకు ఇప్పటికే లేదు,
ఆయన ఎప్పుడో దీన్ని ఒక ఇష్యూ చేసి వాళ్ళ పార్టీ ఇష్యూగా తీసుకొని టేకప్ చేసుకొని కొట్లాడుతుండే కదా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత జనం తిడుతుంటే అది కూడా సోనం వాంగ్చుక్ దగ్గర పోయినట్టుగా నాకైతే తెలియదు. వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించిండు, ఆయన కూడా పోలే. మరి 20 రోజుల తర్వాత కదా వీళ్ళందరూ కూడా చేసింది. 19th డేనేమో వాళ్ళ పార్టీ ఆయన పోయిండు, ఆయన పోయి కలిసిండు. కానీ అంతకుముందు 19 రోజులు ఈయన కూడా సైలెంట్ స్పెక్టేటరే కదా. సరే ఈ నిమిషంలో ఇది మాట్లాడాలో లేదో అని అనుకుంటారు కావచ్చు కొంతమంది, కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ మాట్లాడితే వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. రాజకీయ వ్యవస్థ, దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మొత్తం ఒక్క తీరుగా ఉన్నది కాబట్టి ఈ అన్రెస్ట్ ఉంది. ఇలా నువ్వు ఎవరు స్పందించినా, ఎవరు స్పందించకపోయినా, ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా కానీ రోడ్ల మీదకి వచ్చి కూర్చొని కదులుతానే చూసినావా, అది బ్యూటీ. ఈ రెండు పార్టీలు డ్రామాలేనా? ఈ రెండు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు డ్రామా కాకపోతే నీ ఇష్యూ ఏంటిది? ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంటికాడ పోయి కూర్చున్నా అనుకో, నీకేమైంది? ప్రధానమంత్రి ఇంటికాడ పోయి కూర్చుంటేంది? నువ్వేం చెప్తుండో చేయరాదు. మరి వీళ్ళు కూడా ఇయ్యాలనే ఎందుకు దాన్ని పోయి ఆడ కూర్చుంటే? నేను కూడా ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఇష్యూ డైవర్ట్ చేసేందుకు రాహుల్ గాంధీ కూడా ఆయన ఇంటికాడ పోయి కూర్చుంటే నువ్వు పార్టీ మొత్తం, నీ పార్టీ క్యాడర్ మొత్తం రోడ్డు మీదకి వస్తాడు చేయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే, నిన్న మొన్న నిరుద్యోగుల సమస్య ఇక్కడ బాగా బయటకు వచ్చింది కదా, ఈ SIPC దాన్ని ఒక్కసారి ఇట్లా లేచింది కదా, దీన్నంతా దెబ్బ కొట్టాలి ఏంటంటే డైవర్ట్ చేయాలని వీళ్ళు కూడా చూస్తున్నట్టున్నారు. ఇక్కడ జరుగుతుంది. కానీ జనం లోపల బరాబర్ నీటు అనే అంశం మీద ఒక తీవ్రమైన ఒక ఆందోళన, ఒక ఆవేదన, అసలు ఎటుపోతున్నది ఈ దేశం అనేది ఒక క్లియర్ కట్ గా అయింది. ఇది ఒక్క ఫ్యాక్టర్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీనికి పులి స్టాప్ పడే అవకాశాలు లేవా? అంటే మళ్ళీ రీకండక్ట్ చేయడము అయిపోయింది కదా, రీకండక్ట్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇవన్నీ జరిగినాయి. అదే అంటారు కొంత వాళ్ళు ఎట్లా మాట్లాడిపిస్తారు అంటే ఇలా మీడియా కూడా బయాస్ ఉన్నది కొంత. అయిపోయింది కదా, ఇంకేందుకు మళ్ళీ టైం దొరికింది కదా, నువ్వు చదువుకుంటందుకు అంట. అరే ఎంత ట్రౌమా! ఒక 7th క్లాస్ 8th క్లాస్ నుంచి డ్రీమ్ జరుగుతుంది, నేను ఇట్లా చదవాలి, పలానా ఇన్స్టిట్యూట్ లో చదవాలి, ఇవన్నీ అట్లా కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అయిన తర్వాత చాలా మంది ఆపేసారు. నేను రాయలేను. నాకు తెలిసిన ఒక పిల్లగాడు కూడా నేను రాయ అంకుల్, నేను బంద్ చేసిన, నేను నాకు వద్దు అని చెప్పని. అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతున్నది కదా. ఒక హత్య నువ్వు తీసుకొచ్చి మనిషిని ఫిజికల్ గా సంపుడు ఒకటి, కానీ కొన్ని లక్షల మందిని మానసిక హత్య చేసి చూసినావా ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం. దాంట్లో ఇప్పుడున్నటువంటి బీజేపీ, దాంట్లో దానికి మంత్రిత్వ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్, ఇది బరాబర్ ఆ వాళ్ళని కాదు, వాళ్ళ కుటుంబాలను మానసిక హత్యలు చేసిన వాళ్ళు. కత్తులతో పొడుచుడు హత్య కాదు, వాడు చచ్చిపోయాడు, జీవితాంతం చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళు పోతే ప్రాణంతో ఫిజికల్ పోతే వెళ్ళిపోతుంది, దినాలు పెడతారు, అయిపోతుంది. కానీ వీళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళ మానసికంగా నేను ఇట్లా వచ్చేది ఉండే పేపర్ లీక్ అయింది కాబట్టి నేను రాలేకపోయినా మానసిక వ్యధ జీవితాంతం ఉంటది కదా. దానికే అకౌంటబిలిటీ జరగాలని ఒక మంత్రి, ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుందంటే రిజైన్ చేయలేని స్థితిలో ఉంటే అట్లీస్ట్ ఒక మంత్రిగా జరిగితేనే భవిష్యత్తులో భయంతో ఉంటారు. ఈ లీకులు చేయకుండా నాకు ఖతం అయిపోతాను. వాళ్ళు జైలు ఉండాల్సిన వాళ్ళు, లాఠీ దెబ్బలు తినాల్సిన వాళ్ళు. కానీ జనము దాన్ని క్వశ్చన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమంటే వాళ్ళను పాకిస్తాన్ ఏజెంట్లు, లేకపోతే చైనా ఏజెంట్లు, అర్బన్ నక్సలైట్లు, ఇదన్నీ ఈ బ్రాండింగ్ మొత్తం ఒక స్ట్రాటజికల్ గా కొన్ని వందలాది మంది వాళ్ళతోటి పెట్టి చేస్తున్నారు కథ. ఇది చివరిగా చెప్పండి, ఇట్లాంటి పోరాటం, ఇట్లాంటి ప్రొటెస్టులు తెలంగాణలో జరగాల్సిన అవసరం ఉందా లేదా పార్టీలు? ఎందుకంటే అన్ని పార్టీలను చూస్తున్నాం మనం. ఏ పార్టీ నిరుద్యోగులకు న్యాయం చేయలేదు, అందరూ హామీలు ఇచ్చి రెగ్గొట్టరు. ఎట్లాంటి ప్రొటెస్టులు జరగాల్సిన అవసరం? తెలంగాణలో వాల్కనో ఉన్నది, లోపల రగులుతున్నది. బీజేపీ లాంటి పార్టీ ఏమన్నా వస్తుందా బయటకు వచ్చే అవకాశం? బరాబర్ వస్తుంది, బరాబర్ వస్తుంది. తెలంగాణలో కూడా ప్రొటెస్టులు స్టార్ట్ అవుతాయి. యూ జస్ట్ వెయిట్. వాల్కనో లోపట ఉంది, ఒక్కసారి బయటకు వచ్చినాడు తెలియదు. ఇప్పుడు భారతదేశంలో చూసింది కదా, మా సొంటోళ్ళకి ఆల్రెడీ అర్థమైతేనే ఉన్నది, పలుగుతుంది, ఇది బ్లాస్ట్ అయితే ఎక్కడ దగ్గర ఈ బుగ్గ వలుగుతుంది అనుకున్నాం, అది తేలిపోయింది. తెలంగాణలో కూడా ఆల్రెడీ అది జరుగుతా ఉన్నది. వాల్కనో ఫస్ట్ అయినాడు. ఆ వాల్కనోలో రాజకీయంగా వీళ్ళందరూ బలిగాక తప్పదు ఈ రాజకీయ పార్టీలు. క్లియర్ కట్ గా చెప్తుంది దీని విషయంలో. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.